అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు. విశ్వవిద్యాలయాలని ఒకే చట్టం కిందకు కరికులం మార్పునకు నిపుణులతో ప్రత్యేక కమిటీ. పీపీపీ విధానంలో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటు. వర్సిటీల ర్యాంకింగ్ మెరుగుదలకు 5 ఏళ్ల ప్రణాళిక. ఉన్నత విద్యా సమీక్షలో సీఎం. ఇక విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల ఖాళీల భర్తీకి కొత్తగా ప్రకటనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక అధ్యాపకులు లేకపోతే నాణ్యమైన విద్య అందించలేమని, గత కొన్నేళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి కొత్త ప్రకటనలు ఇవ్వాలి. రాష్ట్రంలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, 261 కళాశాలలు ఉండగా 19.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అనేక సమస్యల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పడిపోయాయి. ఇక వీటిని సరిదిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగులు సాధించేలా ప్రణాళికలు ఉండాలి. ఇక మారుతున్న కాలానికి, డిమాండ్కు అనుగుణంగా కోర్సులు, కరికులం మార్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో అధ్యయనం చేయాలి. వీరిచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలి. వర్సిటీ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించాలి. విద్యార్థుల సర్టిఫికెట్లను ఆధార్తో అనుసంధానం చేసి డిజిలాకర్లో వాటిని నవంబర్లోపు చేర్చాలి. ఇక విదేశీ వర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు సంయుక్త డిగ్రీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి అని తెలిపారు.